ఫ్రెండ్స్ ఇప్పుడైతే మనం పెదబైలు అలాగే తొంగోట వాటర్ ఫాల్స్కి అయితే వెళ్తున్నాం. ఆ వాటర్ ఫాల్స్ రోడ్ అంతా చూపిస్తాము. ఇప్పుడైతే మనం స్టార్ట్ అవుతాం. ఓకే ఉగ్గుపేట నుంచి కొట్నపల్లి దాటక ఉప్ప రోడ్డు రైట్ తీసుకోవాలి. కొట్నపల్లి అని ఊరు దాటక రైట్ తీసుకొని ఉప్పు అయితే వెళ్ళిపోవాలి. స్ట్రైట్గా ఉప్పు వెళ్ళిపోవాలి. ఇక్కడ నుంచి ఒక 15-16 km మధ్యలో ఉండవచ్చు. ఉప్పు అయితే చూస్తున్నారు కదా, ఇక్కడైతే బోర్డు ఏమి ఉండదు. చూస్తున్నారు కదా, జర్నీ అయితే స్ట్రైట్గా వెళ్ళిపోవాలి. ఇప్పుడే సూర్యుడు అయితే వస్తున్నాడు. చూస్తున్నారు కదా ఎండ ఎలా ఉందో. చూడండి ఫ్రెండ్స్, వీడియో అయితే మీకు నచ్చుతుంది అనుకుంటున్నాను. వీడియో అయితే పూర్తిగా చూడండి. మనమైతే మీకైతే చూపిస్తాం పూర్తిగా. వీడియో మొత్తం చూడండి ఫ్రెండ్స్. రోడ్డు బాగానే ఉంది ఫ్రెండ్స్. చూడండి, ఇప్పుడైతే మీకు కనిపిస్తున్న ప్లేస్లో అయితే ఒక సినిమా షూటింగ్ జరిగింది. అదేంటో తెలిస్తే కామెంట్ చేయండి ఫ్రెండ్స్. చూడండి, మబ్బులు అయితే అలా వేడుతున్నాయి. చూస్తున్నారు కదా, పొగ మంచు కొంచెం అడిగే ఉంది. చూడండి ఫ్రెండ్స్. ఉగ్గుపేట నుంచి అయితే వాటర్ ఫాల్స్ అయితే మొత్తం 32 కిలోమీటర్లు వస్తుంది. జర్నీ అయితే బాగుంటుంది. మధ్యలో చూస్తున్నారు కదా. ఉగ్గుపేట నుంచి అయితే ముందు ఉప్పగా చేరుకోవాలి. ఉప్ప నుంచి అయితే లెఫ్ట్ తీసుకొని మనమైతే సర్స్పడ వెళ్ళాలి. సర్స్పడ నుంచి మళ్ళీ పెద్దపల్లి వాటర్ ఫాల్స్కి దిగాలి. పూర్తి వీడియో అయితే చూడండి. ఉప్ప చేరుకున్నాము. ఉప్ప నుంచి అయితే లెఫ్ట్ సైడ్ తీసుకొని స్ట్రైట్కి వెళ్ళిపోవాలి. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, రోడ్ అయితే అక్కడక్కడ బాగాలేదు. కొంచెం చిన్న గతుకులు గొజులు ఉన్నాయి ఫ్రెండ్స్. చూసుకొని రండి. చూస్తున్నారు కదా, ఇక్కడ నుంచి ఇంకా మనం పైన కనిపిస్తున్న పైన కొండెక్కాలి, ఘాట్ ఎక్కాలి. ఘాట్ ఎక్కాలి. అక్కడ నుంచి స్ట్రైట్కి వెళ్ళిపోవాలి. స్ట్రైట్కి వెళ్ళిపోయి చూస్తున్నారు కదా, ఘాట్ అయితే స్టార్ట్ అయింది. కొండ అయితే ఎక్కాలి. మలుపులు అయితే దగ్గరగా ఉంటుంది. చూసుకుంటాను ఫ్రెండ్స్. అక్కడక్కడైతే రోడ్ అస్సలు బాగాలేదు. మొత్తం రాల్పికలు వచ్చేసింది. చూస్తున్నారు కదా, మనమైతే సర్స్పడ చేరుకున్నాం ఫ్రెండ్స్. చూస్తున్నారు కదా, ఇదే సర్స్పడ విలేజ్. ఇక్కడికి వచ్చి చెప్తే ఎవరిని అడిగినా చెప్తారు పెద్దబయలు వాటర్ ఫాల్స్ ఎక్కడ ఉందని. చూడండి ఫ్రెండ్స్, వస్తాము సర్స్పడ నుంచి లెఫ్ట్ సైడ్ పాటికర్ నుంచి గుమ్మంతి నుంచి కొంచెం కొండ దిగాలి. వేలమామిడి ఊరు దాటినాక కొంచెం ముందుకు వచ్చినాక రైట్ సైడ్ తీసుకోవాలి. మట్టోడు కనిపిస్తుంది. ఇక్కడ నుంచి అయితే ఒక 1.5 km వెళ్ళాలి పెద్దబయలు ఊరికి. ఎలా ఉంది, చిన్న రోడ్డు పిక్క ఉంది. జాతకు రావాలి. ఇక్కడ నుంచి గుమ్మంతి నుంచి లోపలికి ఇంకెళ్ళాలి దగ్గరికి. చూస్తున్నారు కదా, చిన్న రోడ్డు జారిపోద్ది, స్లోగా రావాలి. పెద్దబయలు జలపాతానికి దారి చూస్తున్నారు కదా. ఇప్పుడు పైన ఎక్కేసి కొంచెం బండి పెట్టి నడవాలి.
ఇక్కడ నుంచి కింద నడవాలా బ్రో? ఇక్కడ నుంచి ఇలాగా వాకింగ్ చేసుకుంటూ వెళ్ళాలి. చూపించు బ్రో ఎలా వెళ్ళాలి కిందకి. వాకింగ్ చేసుకుంటూ నడవాలి కిందకి. ఒక 1 km నడవాలి. చూడండి అక్కడ వెళ్తే మీకు మొత్తం చూపిస్తాము వాటర్ ఫాల్స్ ఎలా ఉందనేది. చూడండి ఫ్రెండ్స్. చూస్తున్నారు కదా, దగ్గరికి వస్తాము. కింద నడవాలి, ఇక్కడ కిందకి దిగాలి. దీని కింద నుంచి అయితే మనకు వాటర్ ఫాల్స్ అని స్టార్ట్ అవుతుంది. మొత్తంగా అయితే త్రీ స్టెప్స్ అయితే ఉంటాయి. చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. చూస్తున్నారు కదా, చిన్న సంద నుంచి రైతు తీసుకున్నారు, నడుచుకుంటూ వెళ్ళాలి. వర్షాకాలం చూస్తున్నారు కదా మా బాధలు. కొండ నుంచి వెళ్తున్నాము చూడండి. దగ్గరికి వచ్చేసాం ఫ్రెండ్స్. పెద్దపల్లి వాటర్ ఫాల్స్కి వెళ్తే చూపిస్తాను మీకు. 1 km నడవాలి. బల్లి పెట్టేసి పైన కొంచెం రోడ్ బాగలేదు అసలు. చూస్తున్నారు కదా, సౌండ్ వినిపిస్తుండొచ్చు. చూడండి, అదిగో కనిపిస్తుంది కదా. చూస్తున్నారు కదా, కిందకైతే దిగాలి. దిగేటప్పుడు ఇక్కడ మొత్తం డౌన్కి ఉంటుంది. చూసుకుని దిగిన ఫ్రెండ్స్ పడిపోయే అవకాశం ఉంది. వర్షాకాలం అయితే సైకిల్ సాగుతుంది, ఎందుకంటే ఇంకా ఇబ్బందులు ఉంటాయి. ఎందుకంటే దిగడానికి అది జారుకుంటుంది. దసరా తర్వాత అయితే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్, ఎందుకంటే వాటర్ పోతుంది ఎప్పుడు ఇలాగే ఉంటుంది. కాకపోతే వర్షాకాలంలో వాటర్ పోతుంది ఎక్కువ ఉండడం వల్ల దిగడానికి ఇబ్బంది. చూస్తున్నారు కదా ఇలా దిగుతున్నాము. నేనైతే చాలా ఇబ్బంది పడ్డాను దిగడానికి. అలాగే వీడియో దిగడానికి కొంచెం ఇబ్బంది అనిపించింది. దాంతోపాటు మేము తినడానికి ఫుడ్ కూడా ఇంట్లోనే ప్రిపేర్ చేసుకుని పట్టుకొచ్చాము. అది కూడా పట్టుకోవాలి. ఒక్కొక్కటి ప్రిపేర్ చేసుకుంటారు కదా. నేనైతే చూడండి ఫ్రెండ్స్, చూసుకుంటూ దిగండి. దగ్గరికి వచ్చేసాం. చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. దగ్గరికి అయితే వస్తాం. కొంచెం దిగాలి, జాగ్రత్తగా దిగాలి, చూసుకొని దిగాలి. బాగా నచ్చుతుంది. కష్టంతో కూడుకున్నది, జాగ్రత్తగా దిగాలి, లేకపోతే పడిపోతాం. దగ్గరికి పూజ చేసి తొంగుటంగూరు వల్ల గుడి కూడా ఉంది. చూడండి, మనమైతే దగ్గరికి వచ్చేసాం. చూస్తున్నారు కదా, ఇంకా కిందకి దిగాలి. వాటర్ ఫాల్స్ చూడండి ఎంత బాగుందో. సెకండ్ స్టెప్ అయితే ఇది. 3వ స్టెప్ అయితే దీనికన్నా కింద ఉంటుంది. చూస్తున్నారు కదా, చూడండి ఫ్రెండ్స్, దగ్గరికి అయితే వచ్చేసాం. చూడండి ఎంత బాగుందో. ఎండ్ అయితే అంత కాలేదు ఫ్రెండ్స్ ఈరోజు, అందువల్ల కొంచెం క్లారిటీ అంత కొంచెం మిస్ అయింది. చూస్తున్నారు కదా, వాటర్ ఫాల్స్ అయితే చాలా బాగుంది. చూడండి ఫ్రెండ్స్ ఎంత బాగుందో. కిందకి వెళ్ళకైతే మీకు మొత్తం చూపిస్తాను ఫ్రెండ్స్. చాలా బాగుంది, చాలా హైట్గా ఉంది. చూస్తుండొచ్చు. వర్షాకాలం అయితే ఇంకా బాగుంటుంది. చూడండి, పెద్దపల్లి వాటర్ ఫాల్స్ చూపిస్తాం. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, ఇక్కడైతే వచ్చే ఒక పాము అయితే కనిపిస్తుంది. చూడండి
అదైతే చనిపోయింది. ఎవరైనా సందర్శించవచ్చు. ఇంత పెద్ద బ్యూటిఫుల్ వాటర్ ఫాల్ నాకు తెలిసి ఈ గ్రామీణ ప్రాంతాలు ఎక్కడ కూడా ఉండదు. సబ్స్క్రైబ్ చేసుకోండి, రండి, పెదబయలు వాటర్ ఫాల్ని ఎంజాయ్ చేయండి. గుడ్ లక్.